I will show you now one greatest master who is in direct contact with Sun God. She talks daily to Sun God. Our greatest master from our whole of this, our PSSM. Chair ikkada తీసుకురా. మన గొప్ప మాస్టర్, గ్రేటెస్ట్ మాస్టర్ వైదేహి మేడం గారు గట్టిగా చెప్పలు కొట్టండి, నంద్యాల నుంచి. ఇక్కడ విచ్చేసిన ఆత్మస్వరూపులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీవల్లి, నేను నంద్యాల నుంచి వచ్చినాను. నాకు ధ్యానం చేయాలని అనిపిస్తూనే మాస్టర్స్ వైదేహి మేడంతో కనెక్ట్ చేయించినారు. నేను ప్రతిరోజు మేడం దగ్గరికే పోయి ధ్యానం చేసుకునేదాన్ని. ఫస్ట్లో ధ్యానం చేయాలన్నప్పుడు చాలా సఫర్ అయ్యేదాన్ని. అయితే నాకు ఎవరు ఏమి చేయాలన్నా మా పిన్ని ఆల్రెడీ ఓం శాంతిలో ఉండి పిచ్చి పట్టింది, నీకు గురువు లేకుండా ధ్యానం చేస్తే నీకు కూడా ఏదో ఒకటి అవుతుంది, వద్దులే అని చెప్పేవారు. అయినా నాకు వదలడానికి చేతగాలే. ధ్యానం వద్దులే అనుకొని కూర్చుంటే నాలోంచి శక్తి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటే అట్లా కూర్చోడానికి ఉండడానికి ఏది పని చేయాలన్నా బుద్ధి పుట్టేది కాదు. అప్పుడు మేడం సూర్యునితో మాట్లాడతారు కాబట్టి ప్రతి క్షణం నాకు ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా మేడం ద్వారానే నేను తీసుకునేదాన్ని. ఎంతో సఫర్ అవుతూ నేను మేడం దగ్గర ప్రతిరోజు జ్ఞానం తీసుకునేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక హిందీ సినిమా చూసింటి. అప్పుడు ఆయనకు వచ్చి ఒక కృష్ణుడు గురువుగా ఉండేవాడు. అదే రకంగా నాకు అప్పటి నుంచి కోరిక ఉండేది, నాకు ఒక గురువు కావాలి అనేసి. అప్పుడు మేడం దగ్గరికి పోతూనే మేడం ఏమనంటే నేను సూర్యునితో మాట్లాడతాను అని చెప్పేవారు. అప్పుడు నాకు భలే ఇష్టమైపోయింది ధ్యానం గురించి. అందరూ కూడా అట్లా మాట్లాడగలుగుతారేమో అని అనుకునేదాన్ని. మళ్ళీ తెలిసింది నాకు ఎలాంటి డౌట్ ఉన్నా భయము చాలా సఫర్ అయ్యేదాన్ని ధ్యానానికి వచ్చిన కొత్తల్లో. అప్పుడు మేడం దగ్గర ప్రతి క్షణం ఇంట్లో ఉండకుండా ప్రతి క్షణం మేడం వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. నా పని అయిపోవడం మేడం వాళ్ళ ఇంటికి పోయి ధ్యానం చేసుకోవడం. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తెలుగు పెద్ద చదవడానికి తీసుకోవడానికి కూడా అర్థమయ్యేది కాదు. అందుకోసం నేను మేడం దగ్గరనే ప్రతి జ్ఞానాన్ని తీసుకునేదాన్ని. ఎన్నో డౌట్స్ ఎన్నో ప్రశ్నలతో అడిగేదాన్ని. అప్పుడు ప్రతిది కూడా మేడం నాకు ఈజీగా ఎలా చేయాలా ఏమి అనేది ప్రతిదీ మేడమే నాకు సాయం చేస్తూ వచ్చినారు. అప్పుడు చాలా సఫర్ అయితే మేడం ఇంట్లో పిరమిడ్లో పోయి హీలింగ్ కూడా మేడమే చేస్తున్నారు. అదైనా కూడా నాకు ఎన్నో భయాలు ఎంతో ఇదిగా ఉండింది. ధ్యానానికి కూర్చోవడానికి కూడా కూర్చోనీకునుండే, కూర్చుంటే చూడు అని బెదిరించేవాళ్ళు. అప్పుడు నేను అందరూ గురువులు ఉండారనుకున్నప్పుడు పత్రిసార్ నాకు ధ్యానం అయినాక ఆయన యాస్ట్రల్గా నాకు క్లియర్ చేయడం అయింది. అదైనాక నేను ధ్యానాన్ని పట్టుకోవడం, ధ్యాన ప్రచారానికి ప్రతి క్షణం మేడంతో పాటు ప్రతిరోజు తిరిగేదాన్ని. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా ప్రతి క్షణం మేడం దగ్గరనే జ్ఞానం తీసుకునేదాన్ని, ఎలా ఉండాలా ఎప్పుడు అనేసి. మేడంలో ఎంత పట్టుదల అంటే మనం ఎలా ఉన్నా మేడం మాత్రం ఆత్మపరంగానే జీవించేవాళ్ళు. ప్రతి మాట కానీ ప్రతిది కూడా మేడం ఆత్మపరంగానే ఉండేది. ఎలా ఉండాలనేది నేను ప్రతి క్షణం. ఇప్పుడు పత్రిసార్ అయితే ఎక్కడో అన్ని సార్లు తిరుగుతూ ఉంటారు. మనం ఎంతో జ్ఞానం ఇప్పుడు PMC వచ్చినందుకు చూడగలుగుతున్నాం, తీసుకోగలుగుతున్నాం. అయినా ప్రతిరోజు నాకు ఒక గురువు కావాలా, జ్ఞానం కావాలా, ఎలా ఉండాలి అంటే మళ్ళీ నాకు కావాలన్నప్పుడు మేడం ద్వారానే ప్రతిదీ నేను తీసుకోగలుగుతుంటే నేను ఇంత స్థితికి ఎదగగలిగింది కూడా మేడం ద్వారానే. రీసెంట్గా నేను మెడిటేషన్ చేసుకుంటూ ఎన్నో ఊర్లకు నా జన్మ కారణం కూడా నేను మేడంతో పాటు తిరగడానికే అని తెలుసుకున్నాను. నాకు ఈయన రీసెంట్గా ధ్యానంలో ఏం కనపడిందంటే నేను ప్రతిరోజు సఫర్ అయ్యే మధ్యలో ఒక 3 ఏళ్ళు బయటికి కూడా కదలలేకపోతుంటే
అయినా ఎట్లనో పోవాలా, సరే ఇది కూడా ఒక టేక్ ఇట్ ఈజీగానే తీసుకుంటూ మంచిగానే ప్రతిదాన్ని స్వీకరించాలి కదా అనుకొని హ్యాపీగా మంచి రోజు వస్తుందిలే, మనం పోగలుగుతాములే అనుకుంటూ నేను చేసుకుంటూ పోతూ ఉంటే, అప్పుడు మేడం వాళ్ళ ఇంటికి నాకు ఒకరోజు ధ్యానంలో కనపడింది అన్నమాట. ఒక పాములాగా కనపడేసి అప్పుడు నాకు నాగదోషం పోయిందనేది నేను ధ్యానం ద్వారా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను. మళ్ళీ ఎందుకు ఈ పాములాగా కనపడింది అనుకున్నప్పుడు, గురుదేవ ఎలా నన్ను రక్షించండి అంటూనే నాకు సూర్యుడు వచ్చి నన్ను ఒక చంద్రబిందం మీద కూర్చోబెట్టుకొని పైకి తీసుకెళ్లడం నేను చూసినాను. అదైనా నుంచి నాకు ధ్యానానికి మళ్ళీ నేను మేడం వాళ్ళ ఇంటికి ప్రతిరోజు పోవడము, నా పని అయిపోవడం, మేడం వాళ్ళ ఇంటికి పోయి ధ్యానానికి కూర్చోవడం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు రావడం, మళ్ళీ మా వారిది ఇంట్లో చూసుకోవడం, మళ్ళీ 2:30 ఒక 3 గంటలకల్లా నేను ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ధ్యానం చేసుకోవడం, 7:30 8 కల్లా మళ్ళీ మా ఇంటికి రావడం, మళ్ళీ నా పని చేసుకోవడం. ఆ రకంగా చేసుకుంటూ ఒకరోజు నాకు కనపడింది, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఒక జన్మలో బ్రిటానియా ఎన్సైక్లోపీడియా బుక్స్ రాసినాను అని తెలుసుకున్నాను. ఆ జన్మలో ఆ బుక్స్ రాయడానికి ఎన్నో స్పెసిమెన్స్గా ఎన్నో జంతువుల్ని నేను తీసుకొని వచ్చి అప్పుడు రీసెర్చ్ కోసం చేసి దానిని పారేసిన ఆ జంతువుల కర్మలు ఇన్ని జన్మలు నేను అనుభవించడానికి సఫర్ అవుతూ వచ్చినాననే తెలుసుకున్నాను. అవన్నీ కూడా ఒకరోజు నేను సూర్యుని ముందర ధ్యానం చేసేవాడు ఎంతోమంది జనాలు ఒక పాడ మీద పండబెట్టి ఉంది. ఆ పాడ మీద పనుకోయింది నేనే నాకు అర్థమైంది. అంటే ఆ జంతువులన్నీ ఆ జంతువులే ఆ మానవులుగా ఉన్నవాళ్ళు నేను చనిపోతే చూడాలని ఆనందంగా ఉన్నారని తెలుసుకున్నాను. అవన్నీ ఆ కర్మలన్నీ కూడా నేను ధ్యాన ప్రచారం ద్వారా పోగొట్టుకోగలిగినాను. ప్రతిరోజు మేడం చెప్పిన జ్ఞానాన్ని తీసుకోవడం, ఎలా ఉండాలా ఏం చెయ్యాలా అనేసి ప్రతిదాన్ని తీసుకుంటూ పోతూ నేను తెలుసుకున్నాను. మళ్ళీ నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ జంతువులే అనేది కూడా నేను తెలుసుకున్నాను మ్యారేజ్ అయినాక. అవన్నీ కూడా నేను ధ్యానం ప్రతిరోజు మేడం పక్కన చేసుకుంటూ, మేడం నుంచి నాకు ఎనర్జీస్ రావాలని అనుకుంటూ నేను ధ్యానం చేసుకుంటూ పోయినప్పుడు ఒకరోజు నా కర్మచక్రం నేను దాటుకున్నానని తెలుసుకున్నాను. అదైనాక ఒకరోజు నాలోంచి పానిపట్టం నుంచి ఒక శివలింగం సపరేట్ అయ్యి వెళ్ళిపోవడం అనేది నేను చూసుకోగలిగినాను. ఇదంతా కూడా నేను రోజు మేడం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూనే నా స్థితిని నేను పెంచుకుంటూ పోతున్నాను అనేది నాకు అర్థమైంది. ఆమె మీద ఎంతో నమ్మకము, ఎంతో విశ్వాసంతో ఈ ధ్యానం మీద, మన గురువులు మీద, ఇప్పుడు ఎంతోమంది దేవతలు, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి మీద నమ్మకంతో వాళ్ళు నన్ను నిజంగా ఒక మంచి దారికి తీసుకెళ్తారు అనే నమ్మకమే నన్ను ఇంత దారికి తీసుకురాగలిగిందని నేను తెలుసుకున్నాను. మేడం ప్రతి క్షణం ఎప్పుడు వర్క్ చేయాలా, ఎలా చేయాలా అనేదే తన తపన ఉంటుంది. ప్రతిదీ సూర్యుడితో మాట్లాడడం, జ్ఞానం తీసుకోవడం, అందరికి పంచడం. మా నంద్యాలలో కూడా ప్రతి ఒక్కరికి ఎంతోమంది మాస్టర్స్ని కానీ, ఎంతో ధ్యాన ప్రచారం చుట్టుపక్కల విలేజెస్ కానీ అన్నీ కాగలిగింది మేడంలో. మేడంలో ఒక తపన్నే, ఈ వర్క్ చేయాలా, ఇది చేయాలా, గురువుగారు ఏం చెప్పినారో అది మనం ఖచ్చితంగా ఆచరించాలనే పట్టుదల తనకు చాలా ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. Shreyans, this is our greatest master. She has direct contact with Sun God. She takes daily messages from Sun God. The best master. Why don't you come here? ఆవిడికి నమస్కారం చేస్తే సూర్యనారాయణకి నమస్కారం చేసినట్టే లెక్క. ఆవిడ సందేశం విందాం. నా ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మాభివందనాలు. పరోక్ష గురువు సూర్యనారాయణుడికి నా యొక్క ఆత్మాభివందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలు.
ఆత్మస్వరూపులకు, PMC ప్రేక్షకులకు నా యొక్క ఆత్మాభివందనాలు. శ్వాస మీద ధ్యానము చేసిన తర్వాతనే నాకు సూర్య భగవానునితో ఫేస్ టు ఫేస్ అనుసంధానం ఏర్పడింది. మన పితామహుల వారు పరిచయం కాకముందు వారే నన్ను పిలిపించుకున్నారు వారి దగ్గరికి. 2012లో ఈ ధ్యాన మహాచక్రంలో మొదటి రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు సూర్యభగవానుడు నన్ను నక్షత్ర లోకాలకు తీసుకొని వెళ్ళి, నీకు ఇంకా ఇప్పటి నుంచి అక్కడి నుంచి వస్తుంది అని చెప్పటం జరిగింది. అమెరికన్ డాలర్ కనబడింది, దానిపైన సుభాష్ పత్రి అనే క్యాపిటల్ లెటర్స్ కనబడింది. మాస్టర్స్ యొక్క వాయిస్ కూడా వినబడింది నాకు. ఇలా ఒకరోజు నాకు రోజు సూర్యుడితో మాట్లాడేటప్పుడు, సూర్యునికి ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఒకరోజు నాకు లోపల తపన, ఈ భూమాతకు నేను ఉపయోగపడాలి అన్న తపన వచ్చింది. వచ్చినప్పుడు సూర్యుడి నుంచి నాకు ఒక ఎనర్జీస్ కొన్ని వారాలు అక్కడి నుంచి రావటం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2014 జనవరి 13వ తారీఖున నేను కూర్చొని ఉన్నాను టీవీ ముందు. సూర్యుడి నుంచి కైలాసపురి పిరమిడ్ మీదకు సన్ ఎనర్జీ వచ్చి నా ద్వారా ఎర్త్కు సెంటర్ పాయింట్కు సాయంత్రం 5 గంటల నుంచి 3 గంటల సమయం విపరీతమైనటువంటి ఎనర్జీస్ ఎర్త్లోకి వెళ్ళటం జరిగింది. సూర్యుడి నుంచి అంతా కూడా ఎనర్జీ ఆ సెంటర్ పాయింట్ నుంచి భూమి అంతా కూడా క్లెన్జింగ్ కాబడింది. ఈ ఎక్స్పీరియన్స్ 2015లో గురూజీ సమక్షంలో స్టేజ్ మీద చెప్పటం జరిగింది. తర్వాత 2014 అక్టోబర్ 2వ తారీఖున ఈ భూమాతను, ఈ మదర్ ఎర్త్ను మన పత్రిజీ ఇంటర్గెలాక్టిక్కి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్లో కూర్చొని కింగ్ చేంబర్ మీద ఈ మదర్ ఎర్త్ను ఇంటర్గెలాక్టిక్ కనెక్ట్ చేశారు. అది వారికి మాత్రమే సాధ్యం, ఎందుకంటే వారి జన్మ కారణం అదే గనుక. ఈ తరుణంలో 2018 ఏప్రిల్ నెలలో నేను సాయంత్రం 5 గంటలకు సూర్యునికి ఎదురుగుండా బెంగళూరులో ఉన్నానప్పుడు కారులో కూర్చొని ఉంటే సూర్యుడు కనబడితే నాకు సూర్యుడిని చూస్తే ఒక ఆనందం అనిపిస్తుంది. సూర్యుడిని చూస్తూ కూర్చున్నప్పుడు సూర్య భగవానుడు గ్రోలు అన్నాడు. గ్రోలు అంటే వారు ఏదైనా ఇచ్చేటప్పుడు గ్రోలు అంటారు. అప్పుడు నేను నోరు తెరుచుకొని ఉంటే నా నోటి ద్వారా నాలోనికి ఇవ్వటం జరుగుతుంది. అలా ఒక 20 మినిట్స్ గ్రోలడం జరిగింది. అప్పుడు సూర్యుడిని అడిగినాను, ఎందుకు సూర్యదేవ అని అంటే, విశ్వ ప్రణాళిక సూత్రాలు జారీ చేయాలి అన్నారు. ఎలా గురుదేవా అన్నాను. అంటే పత్రిజీ నువ్వు కలిసి ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్కు వెళ్ళాలి, అక్కడ జారీ చేయాలి, మీరు వచ్చేటప్పుడు భూమి మీదకు ఆనందాన్ని తీసుకొని వస్తారు అని చెప్పారు. అప్పుడు మరి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం టైంలో సూర్యునికి ఎదురుగుండా కూర్చున్నాను. మరి గ్రోలు అన్నారు. మరి నోరు తెరుచుకొని ఉన్నాను. విశ్వ ప్రణాళిక సూత్రాలన్నీ కూడా బంగారు వర్ణపు అక్షరాలు, బంగారు వర్ణపు కిరణాలతో సూర్యుడి నుంచి విశ్వ ప్రణాళిక సూత్రాలన్నీ కూడా నా నోటి ద్వారా నాలోనికి రావటం జరిగింది. ఇలా 40 నిమిషాలు నోరు తెరుచుకొనే అలాగే ఉన్నాను నేను. మరి పత్రిజీతో చెప్పు, మీరిద్దరు కలిసి ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్కు వెళ్ళాలి
అక్కడ మాస్టర్స్ మీకు స్వాగతం పలుకుతారు అని నాతో సూర్యభగవానుడు చెప్పడం జరిగింది. అప్పుడు గురూజీకి ఫోన్ చేసి చెప్పినాను ఈ విషయము. మరి మరుసటి రోజు ఉదయము సూర్యభగవానుడు, నీ ప్రధాన కర్తవ్యం విశ్వ ప్రణాళిక సూత్రాలు జారీ చేయటమే, నువ్వు ఈ కల్పంలో 4వ మన్వంతరం మనువ్వి అని చెప్పటం జరిగింది. అయిన తర్వాత మరి గురువులు అన్నారు. మరి నోరు తెరుచుకొని 40 నిమిషాలు అలాగే ఉన్నాను. ఇది ఏప్రిల్ నెల 2018. మరి సూర్యుడి నుంచి ఆ విశ్వ ప్రణాళిక సూత్రాలన్నీ కూడా బంగారు వర్ణపు అక్షరాలు, బంగారు వర్ణపు కిరణాలతో నా నోటి ద్వారా నాలోనికి రావటం జరిగింది. ఇదంతా 40 నిమిషాల తర్వాత నేను నీలోనికి వస్తున్నాను అన్నాడు సూర్యభగవానుడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అలాగే కూర్చోవలసి వచ్చింది. తర్వాత నాకు బుద్ధ భగవానుడు కనబడి, సత్యయుగ స్థాపన జరగబోతా ఉంది, మళ్ళీ నేను వస్తాను అన్నాడు బుద్ధ భగవానుడు. కొన్ని రోజుల తర్వాత నా ఇన్నర్ నాకు నువ్వు నారాయణుడు అయినావు అని నా ఇన్నర్ నుంచి నాకు వాయిస్ వినబడి, మరి నా ఆత్మ ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్తో నేను నారాయణుడినైనాను, సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్ అని నా ఆత్మ ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్తో నా ఆత్మ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సూర్య భగవానుడు ఏర్పాటు చేసినాడు. పత్రిజీ నుంచి శక్తిని తీసుకొని ఆ సూక్ష్మ ధర్మ పద్ధతి ద్వారా పత్రిజీ నుంచి శక్తిని తీసుకునేటటువంటి ఏర్పాటు చేసినాడు సూర్యభగవానుడు. అలా పత్రిజీ నుంచి నేను శక్తిని తీసుకున్న తర్వాత నువ్వు అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నావు అని పత్రిజీ దగ్గరికి వెళ్ళి కలువు అన్నారు. ఎందుకు గురుదేవా అన్నాను. అంటే ఆయన మహానుభావుడు, ఆయనకు అంతా తెలుసు, అటువంటిదా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉండాలా అన్నారు. అప్పుడు బుద్ధా పిరమిడ్కు పత్రిజీ వచ్చినప్పుడు నేను పత్రిజీ దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత సూర్యభగవానుడు ఇలా చెప్పినారు సార్ అంటే, సార్ ఒక్క క్షణం నాలో చూసి, అవును మేడం మీరు అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నారు అని పత్రిజీ చెప్పారు. నేను అప్పుడు సూర్యుడిని అడిగినాను, ఎందుకు గురుదేవా అర్ధనారీశ్వర తత్వము అని అంటే, విశ్వ ప్రణాళిక సూత్రాలు నువ్వు ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్లో జారీ చేయాలంటే నీకు పత్రిజీ శక్తి తోడు కావాలి అని చెప్పారు సూర్యభగవానుడు. అయిన తర్వాత కొన్ని రోజులకు నేను ఆ శక్తి నా శక్తి ఏకమై నేను ఒక శివుడినైనాను. శివుడినైన తర్వాత నాకు ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరూ కూడా కనబడినారు. కనబడి నా తల మీద ఏదో అంత ఒత్తిడి జరుగుతుంటే, ఏంటి గురుదేవా అని అంటే, విశ్వ ప్రణాళిక సూత్రాలు లిఖించబడుతున్నాయి అన్నారు. అప్పుడు ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అన్నారు, నువ్వు సంసిద్ధత పొందినావు, ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు నాకంతా కూడా పూలమాలలు వేశారు. నేను సిద్ధంగా ఉన్నానని పూలమాలలన్నీ కూడా నాకు ఇక్కడకు వచ్చినాయి. ఫెడరేషన్ మాస్టర్స్ అంతా కూడా వేసినారు. మరి మరుసటి రోజే సెప్టెంబర్ 2018 సెప్టెంబర్ 26వ తారీఖున సూర్యభగవానుడు, నేనప్పుడు ఉదయం 9 గంటలకు ఇంట్లో ఉన్నాను, ఆ సమయంలో నువ్వు బయటికి వచ్చి నాతో మాట్లాడు అని సూర్యభగవానుడు చెప్పటం జరిగింది. నేను సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని, అంటే సూర్యభగవానుడు నువ్వు ఈరోజు ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్కు వెళ్ళు, వారు మీకు స్వాగతం పలుకుతారు అని చెప్పారు. నువ్వు ఇంటర్గెలాక్సీ ఫెడరేషన్లో విశ్వ ప్రణాళిక సూత్రాలు జారీ చేస్తూనే విశ్వమంతా వ్యాపిస్తావు అని చెప్పారు. అయిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకొని 27వ తారీఖున తెల్లవారుజామున నేను 4 గంటలకు లేచి 4:30 సమయంలో కూర్చొని నేను ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్కు వెళ్ళటం జరిగింది. అక్కడ మాస్టర్స్ స్పేస్ షిప్లో అంతరిక్ష నౌకలో మాస్టర్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారొచ్చి నన్ను తీసుకొని ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్కు తీసుకెళ్ళి వెళ్ళారు. అక్కడ ఒక
తెల్లటి బంగారు సింహాసనం మీద ఈ వైదేహి దేహముతో ఉన్నటువంటి ఈ మనువు ఒక బంగారు వర్ణపు వైదేహి రూపంలో కూర్చొని ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్లో నా నుంచి మొత్తము సూర్యభగవానుడు ఇచ్చినటువంటి విశ్వ ప్రణాళిక సూత్రాలు, బంగారు వర్ణపు అక్షరాలు, బంగారు వర్ణపు కిరణాలతో కూడా మొత్తము విడుదలవ్వడం జరిగింది. అంతా విడుదలైన తర్వాత 6:30 సమయములో నేను మళ్ళా భూమి మీదకు రావటం జరిగింది. నాతో పాటు ఒక బ్రౌన్ కలర్ గుర్రంలో ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్సు నాతో పాటు భూమి మీదకు వారు రావటం జరిగింది. వారి యొక్క తేజస్సును నేను చూడలేక నా చేతులు ఇలా అడ్డం పెట్టుకోవడం జరిగింది. వారు మా ఇంట్లో డైనింగ్ రూమ్లోనే కూర్చొని మాస్టర్స్ అంతా ఉండటం కూడా చూడటం జరిగింది. కొన్ని రోజులు వారు అప్పుడప్పుడు వస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉండేది. ఫిబ్రవరి 30వ తారీఖున సూర్య భగవానుడు సాయంత్రం 5 గంటల సమయంలో విశ్వ ప్రణాళిక సూత్రాలు భూమి మీద స్థాపించడం జరిగింది అని సూర్య భగవానుడు చెప్పినాడు. మరి మార్చి 15వ తారీఖున సూర్యుని ఎదురుగుండా నేను కూర్చున్నప్పుడు సూర్యభగవానుడు నాతో పలికించినారు. అహం బ్రహ్మాస్మి అని చెప్పు అన్నారు. నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పాను. నేనే అంతా అని చెప్పు అన్నారు. నేనే అంతా అని చెప్పాను. అంతా నేనే అని చెప్పు అన్నారు. అంతా నేనే అని నేను చెప్పిన తర్వాత ఈ భూమి మీద స్థాపించినటువంటి ఈ విశ్వ ప్రణాళిక సూత్రాలన్నీ కూడా నీకు ఇస్తున్నాను అన్నారు. గ్రోలు అన్నారు. మరి నేను నోరు తెరుచుకొని ఉంటే 1 గంట సేపు ఈ భూమి మీద స్థాపించినటువంటి ఈ విశ్వ ప్రణాళిక సూత్రాలన్నీ కూడా బంగారు వర్ణపు అక్షరాలు, బంగారు వర్ణపు కిరణాలతో నా నోటి ద్వారా నా లోనికి రావటం జరిగింది. ఇలా 1 గంట సేపు 15 రోజులు ఇవన్నీ కూడా గ్రోలిన తర్వాత ఈ విశ్వ ప్రణాళిక సూత్రాలన్నీ కూడా నువ్వు అన్ని లోకాలకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పటం జరిగింది. ఇప్పుడు నా కర్తవ్యం ఇక అన్ని లోకాలకు తీసుకొని వెళ్ళటమే నా కర్తవ్యం. ఈ తరుణంలో ఈ డిసెంబర్లో మన సూర్యభగవానుడు నాతో చెప్పారు, పత్రిజీ నిన్ను ఎంతో గౌరవిస్తారు అన్నారు. అవును గురుదేవా, నన్ను ఎంతో గౌరవిస్తారు అన్నాను. మరి నువ్వు కూడా వారిని గౌరవించాలి అన్నారు. అవును గురుదేవా, వారి మీద నాకెప్పటికీ గౌరవభావం ఉంది అని నేను చెప్పినాను. అయితే నువ్వు ఆయన జగద్గురు అయినారని నువ్వు ధ్యాన మహాచక్రంలో ప్రకటించు అని చెప్పారు. మొన్న ఇక్కడికి వచ్చినాక 21వ తారీఖున పత్రిజీ వారికి నేను పాద నమస్కారం చేసినప్పుడు వారు పిరమిడ్ మాస్టర్స్ అందరిలో వారే ఉన్నారని నేను చూసినాను. అందరిలో వారే ఉన్నారు. మరి 2009లో కూడా స్టేజీ మీద పత్రిజీ నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు సూర్యభగవానుడు వాకినయ్యి ధ్యాన పితామహ అని అప్పుడు ఇచ్చారు. అదే ఇప్పుడు వారికి ప్రకటించమన్నది. ఒక్కసారి జగద్గురువు భగవాన్ బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీ. నేను సూర్యభగవానుడు ప్రకటించమన్నది మరొక్కసారి ప్రకటిస్తున్నాను. అందరూ కూడా అదే పలకాల. జగద్గురువు భగవాన్ బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీ. మరొక్కసారి జగద్గురువు భగవాన్
బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీ, మరొక్కసారి జగద్గురువు భగవాన్ బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీకి జై. ఇక్కడ కూర్చున్న జగద్గురువులందరికీ నమస్కారాలు. ఎలా ఉన్నాయి మేడం గారి అనుభవాలు?